హలో అండి, బాగున్నారా? నా పేరు అచ్చు. మీకెప్పుడు నా గురించి చెప్పలేదు కదా. నేను ఒక హౌస్ వైఫ్ని. ఈరోజు నేను చేయబోయే వంట కొత్తిమీర టమాటా చేస్తున్నాను. దానికోసం నేను ఆనియన్స్ ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను. నూనెలో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు, కట్ చేసుకున్న మెంతికూర వేసేసి మూత పెట్టేసుకొని కాసేపు పక్కన పెట్టుకున్నానండి. ఈలోపు టమాటాలు కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇడ్లీ ఉడుకుతుంది. మెంతికూర టమాటా కూర ఎక్కువ అవ్వదు, అందుకని ఇంకో కూర చేసుకుందామని ఫ్రిడ్జ్లో కొంచెం దోసకాయలు ఉన్నాయి. మొన్న వండిన మటన్ బాయిల్ చేసేసి మటన్ ఉంది. ఇంకా మటను, దోసకాయ, టమాటా వేసి ఒక కర్రీ చేద్దాము, మెంతికూర టమాటా వేసి ఒక కర్రీ చేద్దామని మెంతికూర టమాటా అయితే ఫస్ట్ వండేస్తున్నాను. దోసకాయ కట్ చేసుకున్నాను. దోసకాయ ఏంటో అసలు గింజలంతా బాగా చేదున్నాయి. గింజలు మట్టుకు తీసేసి కండ వరకు కోసి ఉంచాను. ఇడ్లీలు అయిపోయినాయండి. ఇంకో బాండి పెట్టేసుకొని నూనె పోసేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకున్నాను. మటన్ తెచ్చింగానే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంచెం కారము, ఉప్పు, పసుపు వేసేసి కుక్కర్లో కొంచెం వాటర్ పోసి బాగా ఉడికిచ్చేస్తానండి. ఒక 7-8 విజిల్స్. తర్వాత మిగిలింది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇలా ఎప్పుడైనా వెజిటేబుల్తో కలిపి వండాలన్నప్పుడు వండేస్తాను. ఎక్కువ రోజులే ఉంచనండి ఫ్రిడ్జ్లో, ఒక 2 డేస్ అలా అంతే. పాల ప్యాకెట్స్ తెచ్చేసాను. దోసకాయలు ముక్కల వరకు వేసానండి, గింజలు తీసేసాను. బాగా చేదొచ్చేసింది. మెంతికూర టమాటా కూర అయితే ఆల్మోస్ట్ ఇంకా అయిపోవచ్చిందండి. కొంచెము కారం తక్కువ వేసి బాబుకి తీస్తాను, వాడు ఎక్కువ కారం తినడు. కొంచెం బాబుకి తీసుకున్నాక మిగతా దానిలో మేము కొంచెం కారం వేసుకుంటాము. ఏ కూర అయినా ఆల్మోస్ట్ అంతే చేయాలండి. పప్పు అయినా ఏదైనా కొంచెం వాడికి తీసేసి మేము తర్వాత కారం వేసుకుంటాము. మటన్ యాడ్ చేసేస్తున్నానండి దోసకాయ టమాటాలోకి. కాఫీ తాగేసేస్తే కొంచెం పొట్టలో హాయిగా ఉంటుంది. కూర కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. కొంచెం కొత్తిమీర జల్లేసి తీసి పక్కన పెట్టేసుకుందాం. బాక్స్ అయితే పెట్టాలండి. ఫస్ట్ అయితే ఇడ్లీలు పెట్టేస్తున్నాను. మటన్ కర్రీ ఉంది కదండి, అదే వేసి పెట్టేస్తున్నాను. బాక్స్ పెట్టేయాలి. కొంచెం మెంతికూర టమాటా కర్రీ, కొంచెం దోసకాయ టమాటా మటన్ కర్రీ బాక్స్ పెట్టేశాను. కట్ చేసుకున్న వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తొక్కలు, ఓన్లీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తొక్కలేనండి. ఇంకా మిగతా ఏ కిచెన్ వేస్టేజ్ ఇందులో ఈ గిన్నెలో వేయలేదు. ఈ వాటర్ని నేను మొక్కలకి పోస్తాను. నా పనంతా అయ్యేసరికి ఓ 2-3 అవర్స్ పట్టిద్ది. అప్పుడు కొంచెం నానుంటాయి కదండి, ఆ నీళ్ళు మొక్కలకి పోస్తే కొంచెం మొక్కలకి పోషకాలు, ఇంకా వేరేగా ఏం చేయనండి. పాపకి స్నానం చేపిచ్చేసి జడేసి పూలు పెట్టేశాను. బొడ్డో టీవీ చూస్తున్నాడు. వాళ్ళకి కొంచెం ఫ్రూట్స్ అది ఇచ్చేసాను. ఈ వాటర్ కొంచెం మొక్కలకి పోసేసి వస్తాను. ఇంకా వేరే కేరింగ్ ఏం చేయనండి, ఈ వాటరే పోస్తాను మొక్కలకి. ఇలా ఇది నైట్ అండి. ఇలా ఉంది కిచెన్. పడుకునే టైంకి ఇలా ఉన్న కిచెన్ని గిన్నెలన్నీ కడిగి ఇలా పెట్టి పడుకున్నాను. ఇంకా పడుకోలేదండోయ్, కిచెన్ ఇలా సర్దాను అంతే. ఈ కిచెన్ పని అంతా అయ్యేసరికి
నాకు నైట్ 11:30 దాటింది. పడుకుందామని ఎళ్ళేసరికి పాలకూర కనిపించింది. దీన్ని కట్ చేసుకుందామని కూర్చున్నాను. ఎంత చలిలో ఉన్నా ఫ్యాన్ ఏసుకుందాం అనిపించింది. ఉక్కబోసింది. ఈ పాలకూర ఆకు లోపల మొన్న మాకు తెలిసిన వాళ్ళకి పసర పురుగు వచ్చిందంట. అందుకే ప్రతి ఆకు చెక్ చేసుకొని కట్ చేసుకోవాల్సొచ్చింది. చాలా టైం పట్టింది. ₹20కి ఒక కట్ట, ₹50కి 3 కట్టలంటే ₹50కి తీసుకున్నాను. కర్రీ కూడా చేసుకుందామని. కానీ ఒలిచేసరికి చాలా టైం పట్టిందండి. మళ్ళీ దొండకాయలు కూడా ఉన్నాయి. అవి పండిపోతాయని మళ్ళీ ఆ దొండకాయలు కూడా ఒలిచాను. ఈ పాలకూర, దొండకాయ కట్ చేసుకునేసరికి నైట్ చాలా లేట్ అయిపోయింది నాకు. 1 అయిపోయిందండి ఆ రోజు నైట్. ఇది సండే, మండే వ్లాగ్ అండి. ఒకటే దానిలో చేశాను. లంచ్ చేసేసిన తర్వాత ఏం షూట్ చేయలేదండి. ఇంకా డైరెక్ట్ నైట్ గిన్నెల వరకే షూట్ చేశాను. గిన్నెలు కడిగేసి కూరగాయలు కట్ చేసేసుకున్నాను. 1 అయిందండి పడుకునేసరికి. నెక్స్ట్ డే మార్నింగ్ 6కి లేచాను. 6కి లేచి లేవగానే ఫస్ట్ పాలకూర, ఉల్లిపాయలు వేసేసి కూర అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఇంకొంచెం పాలకూర వేసి కింద రైస్ పెట్టేసి పైన పప్పు పెట్టేశాను ప్రెషర్ కుక్కర్లో. కూర, పప్పు అయితే ఉడుకుతూ ఉంది. ఇడ్లీ కూడా పెట్టేశానండి. ఇడ్లీ కూడా అయిపోయింది. పిల్లలకి స్కూల్ బాటిల్లో పోయడానికి వేడి నీళ్ళు కూడా కాచి పెట్టేశాను. ఈలోపు అవి చల్లారుతూ ఉంటాయి వాళ్ళు లేచి రెడీ అయ్యేసరికి. చలికాలం కదండి, కొంచెం గోరువెచ్చని నీళ్ళే బాటిల్లో పోస్తున్నాను. దొండకాయలండి, ఇవి పప్పు పాలకూర కర్రీ ఉంది కదా, అందుకే దొండకాయలని కర్రీ చేయలేదు. పాపని నిద్ర లేపుతున్నాను. పాప వండి లేపంగానే లేసిద్ది. ఎంత చలిగా ఉందో బయట. ఇంత పొద్దున్నే స్కూల్లో ఎందుకు పెడతారో ఏంటో. ఎంత చదివినా 100 దాటవు కదా అనిపిస్తుంది. ఇవి దానిమ్మకాయలు ఏంటో బాగా మందు కొట్టేస్తారో ఏమో అసలు. ఒక పక్కనేమో బాగా రెడ్ కలర్లో ఉంటుంది, ఒక పక్కనేమో చాలా లైట్ కలర్లో పండు ఉంటున్నాయి. చూడండి, ఇక్కడ బాగా రెడ్ కలర్ ఒకటి ఉంది, లైట్ రెడ్ కలర్ ఒకటి ఉంది. ఇంకా రాత్రికి కూడా ఇవే కూరలు సరిపోయినాయండి. నైట్ దోసలు వేసేసాను. పిల్లలకి కొంచెం అన్నం వండి పిల్లలకి పెట్టేశాను. మీకు నచ్చితే లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయరా.